అందరికీ నమస్కారం. నేను మీ సంజన చౌదరి. కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. అది ఎక్కడ అంటే హైవే, మీరు చూస్తున్నారు కదా, శ్రీశైలం హైవే అండి. ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నారు కదా, హైవే బేస్ చేసుకొని హైవేకి ఉన్న ప్రైమ్ లొకేషన్, హైవేని ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ని ఒకటి తీసుకురావడం జరిగింది మీకు. ఇది వెంచర్ నేమ్ వచ్చేసరికి ఎంజీ హైవే సిటీ అండి. హైవేను ఆనుకొని ఉండడం వల్ల మేము వెంచర్ నేమ్ కూడా ఎంజీ హైవే సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీకు. అది మీరు చూస్తున్నారు కదా, వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ కంప్లీట్ అయిందండి. గేటు అదంతా కూడా కొంచెం చేసేది ఉంది ఇంకా వర్క్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఏదైతే ఉందో ఇది శ్రీశైలం హైవే. ఇది 4 లైన్ హైవే ఉంది అండి ఇప్పుడు, కానీ నెక్స్ట్ 6 లైన్ అవుతుంది ఇప్పుడు. ఎక్కడికంటే దీనిని మన తిరుపతి హైవేగా కూడా పిలుస్తున్నారండి. తిరుపతి హైవే అంటే సోమశిల దగ్గర బ్రిడ్జ్ కట్టడం వల్ల మనకి నెక్స్ట్ తిరుపతి వెళ్ళాలి అంటే మన బెంగళూరు హైవేని యూజ్ చేయరండి, నెక్స్ట్ ఇదే శ్రీశైలం హైవేని యూజ్ చేస్తారు. 6 లైన్ అయితే మన వెంచర్ని టచ్ చేసుకుంటూ 6 లైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది మీకు. అంటే హైవేకి ఇప్పుడు హైవేకి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. నెక్స్ట్ హైవేని టచ్ చేసుకొని ఉంటాం, మీకు ప్రైమ్ లొకేషన్ అయిపోతుంది. ఇలాంటి లొకేషన్లో ప్లాట్స్ తీసుకోవాలంటే చాలా దొరకాలన్నా కూడా కష్టం అండి. ఇప్పుడు ల్యాండ్సే లేవు, కొత్త వెంచర్సే లేవు. కొత్త వెంచర్స్ ఉన్న ఆ ప్రైజులు మనం తీసుకునే అందుబాటులో లేవు. ఎందుకంటే ల్యాండ్స్ రేట్ అనేది చాలా ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ల్యాండ్స్ రేట్ అనేది విపరీతంగా పెరగడం జరిగింది. అది మీకు ఐడియా ఉండే ఉంటుంది. హైవేని బేస్ చేసుకున్న వెంచరు, అలాగే మనకి ఇది ఏంటంటే డిటీసీపీ అప్రూవ్డ్ రోడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే రోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే మనకి ఫుట్పాత్లు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అని మీరు కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ డెవలప్ చేసుకున్నామండి. అలాగే మీకు డ్రైనేజు, వాటరు, కరెంటు, మొత్తం మీరు కరెంట్ పోల్స్ చూస్తున్నారు కదా, అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి మీరు, అది అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ట్రాన్స్ఫార్మర్తో సహా అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. లిమిటెడ్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బయటతో పోల్చుకుంటే ప్రజెంట్ మీకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఇంకొకటి ఏంటి అంటే ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు మనకు 330 ఫీట్ రోడ్ ఒకటి వెళ్తుందని చెప్పేసి అన్నాం కదండి, మీకు ఐడియా ఉంటుంది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పేసి. ఆ హైవే అనేది మనకి కనపడుతున్న ఈ సైట్కి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఆ హైవే అనేది రావడం జరుగుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే అనేది మనకి 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. అంటే ఇటు హైవే, అటు గ్రీన్ఫీల్డ్ హైవే, ఇన్ని రకాల డెవలప్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా మనం ఒక 25 మినిట్స్ డిస్టెన్స్లో వచ్చేస్తాం. మనం ఔటర్ రింగ్ రోడ్ దిగినా కూడా గచ్చిబౌలి నుంచి చూసుకున్న 1 అవర్ డిస్టెన్స్లో వచ్చేస్తామండి. ఇక్కడ నుంచి మనం ఇంకా 20 కిలోమీటర్లు వెళ్తే కానీ త్రిబుల్ ఆర్ అనేది లేదు. అంటే త్రిబుల్ ఆర్కి కూడా ఇన్సైడ్ మనం మిడిల్లో ఉన్నాం. ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మిడిల్లో ఉన్నాం. ఆమన్గల్ దాటిన తర్వాత మీకు త్రిబుల్ ఆర్ అనేది వస్తుంది. అంటే కనెక్టివిటీ అనేది మీకు చాలా బాగుంది. హైవే ఫేసింగ్ వెంచర్ అవడంతో మీకు రేపొద్దున ఏదైనా కమర్షియల్గా కూడా ఉపయోగపడతాయి. అలాగనే ఈస్ట్ వెస్ట్ మంచి ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్యూ ప్లాట్స్ ఉన్నా కూడా మంచి ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఇందులో తీసుకోవాలనుకున్నా కానీ, దీని గురించి పూర్తి వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్లకి సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.